అందరికీ నమస్కారం. నేను మీ ఆడా నరసు. జూబ్లీస్ ఎన్నికల మీద చాలా స్పష్టంగా ఎన్నికల ముందు కూడా నేను చెప్పడం జరిగింది. పోలింగ్‌కు ముందు కూడా నేను చాలా అనేక అంశాలు చెప్పడం జరిగింది. నేను ఏ అంశాలైతే చాలా స్పష్టంగా చెప్పానో అదే అంశాలు ఎన్నికల్ని ప్రభావితం చేశాయి. అదేవిధంగా పోలింగ్ ముగిసిన తర్వాత కూడా, పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా నేను చెప్పిన అంశాలకు అనుగుణంగా రావడం జరిగింది. ప్రధానంగా నేను చెప్పిన అంశాల్లో నవీన్ యాదవ్ గారికి అంటే పోలింగ్‌కి నేను 4-5 డేస్ ముందే చెప్పాను. ఏంటే నవీన్ యాదవ్ గారికి 45-51% ఓట్ షేరింగ్ ఉంటుంది. సో ఆయన గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పాను. అదేవిధంగా 3-6% ఓట్ షేరింగ్ నవీన్ యాదవ్ గారికి ఉంటుంది. అంటే 3-6% ఓట్ షేరింగ్ తోటి నవీన్ యాదవ్ గారు గెలుస్తారు అని చెప్పడం జరిగింది. ఇదొక ప్రధాన అంశం. అంటే ఈ రెండు అంశాలు కూడా నేను ఏదైతే చెప్పానో ఎగ్జాక్ట్లీగా అదే 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 వాతావరణం ఉంది. అదేవిధంగా 10-15% అంటే పోలింగ్ పెరుగుతుందని చెప్పి నేను భావించాను. సో అది పోలింగ్ మాత్రం పెరగలేదు. అదేవిధంగా 15,000-25,000 ఓట్లు మెజార్టీతో నవీన్ యాదవ్ గారికి గెలిచే అవకాశం ఉందని చెప్పాను. ఓట్ షేరింగ్ పోలింగ్ పెరిగితే మాత్రం పెరుగుతుంది, పోలింగ్ తగ్గితే తగ్గుతుందని చెప్పాను. సో పోలింగ్కు పెరగలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ మెజార్టీ అనేది మారే అవకాశం ఉంటుంది. సో నేను చెప్పిన 3 ప్రధాన అంశాల్లో 2 ప్రధాన అంశాలు ఇక్కడ జరిగాయి. ఒకటి, నవీన్ యాదవ్ గారికి 45-51% లోపు వస్తుందని చెప్పాను. సో అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా 46, 47, 48, 49 కూడా ఉన్నాయి. సో నేను కూడా ఎగ్జిట్ పోల్స్ చేస్తున్నాను. అదేవిధంగా 3-6% ఓటు షేర్తో నవీన్ యాదవ్ గారు గెలుస్తారని చెప్పాను. ఇప్పుడు నేను ఇచ్చే ఎగ్జిట్ పోల్స్లో కూడా ఆ అంశం ఉంది. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు కూడా అంటే నేను ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్లో కూడా 5% లీడింగ్ తోటి నవీన్ యాదవ్ గారు ఎగ్జిట్ పోల్స్లో ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎగ్జిట్ పోల్స్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి 47.30 అనేది నవీన్ యాదవ్ గారికి ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి 42.30 అనేది మన ఎగ్జిట్ పోల్స్లో తేలింది. అదేవిధంగా బీజేపీ పార్టీకి 6.25% ఉందని చెప్పి మన ఎగ్జిట్ పోల్స్ తేలడం జరిగింది. అదేవిధంగా అదర్స్ అంటే ఇండిపెండెంట్ కావచ్చు, చిన్న చిన్న పార్టీలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రధానమైన రాజకీయ పార్టీలు 3 పార్టీలు కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా అదర్స్లోకి వస్తారు. వీళ్ళు 5.2% వరకు కూడా వీళ్ళ యొక్క ఊరికి ఓటు పోలేదని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్లో ఇప్పటి వరకు ఎవరు కూడా ఎన్ని ఓట్లు అనేది ఎవరు చెప్పలేదు. అంటే నవీన్ యాదవ్ గారికి ఎన్ని ఓట్లు పడతాయి, లేకపోతే మాగంటి సునీత గారికి ఎన్ని ఓట్లు పడతాయి అనేది ఎవరు చెప్పలేదు. ఫస్ట్ టైం నేను ఎగ్జిట్ పోస్టులు చెప్తున్నాను. నవీన్ యాదవ్ గారికి 89,400 ఓట్లు చిల్లరగా నవీన్ యాదవ్ గారికి వచ్చే అవకాశం ఉంది. మాగంటి సునీత గారికి 79,951 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా బీజేపీ పార్టీకి 11,800 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అదర్స్కి సుమారుగా 9,828 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. సో అంటే ఇప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్ అందరూ కూడా పర్సంటేజ్ ప్రకారం చెప్పారు, కానీ ఎన్ని ఓట్లు వస్తాయనే విషయం ఎవరు చెప్పలేదు. ఫస్ట్ టైం నేను చెప్తున్నాను. అదేవిధంగా మెజార్టీ ఎంత అంటే మెజార్టీ కూడా నవీన్ యాదవ్ గారికి ఈ ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా చూస్తే పోలింగ్ అయిన పోలింగ్ పర్సంటేజ్ ఈ ఎగ్జిట్ పోల్స్ మా ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా 9,450 ఓట్లు మెజార్టీతో నవీన్ యాదవ్ గారు విజయం సాధించే అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైతే నేను పర్సంటేజ్ చెప్పానో మొదటి నుంచి కూడా 3-6% లోపు నవీన్ యాదవ్ గారు విజయం సాధించే అవకాశం ఉందని చెప్పాను. అదే ఓట్ షేరింగ్ 5% ఓట్ షేరింగ్ తోటి నవీన్ యాదవ్ గారు లీడింగ్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఏవైతే చెప్పానో 3 అంశాలు ప్రధానంగా చెప్పాను. ఆ 3 అంశాల్లో 2 ప్రధాన అంశాలు ఇప్పుడు జరిగాయి. సో మిగిలిన ఏవైతే పర్సంటేజ్ తగ్గే అవకాశం ఉంది, నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్ అన్ని అంశాలు జరిగాయి, కొంచెం పర్సంటేజ్ తగ్గింది. సో పోలింగ్ ఏదైతే కౌంటింగ్ ఉంటుందో 14 తారీఖున, కౌంటింగ్ తర్వాత కూడా నేను స్పష్టంగా మీ అందరికీ అన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.